మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం కోసం ఇవి 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 అని చెప్పారు కదా. ఇదంతా కూడా ఆయన ఏమేం చేశారు, ఆయన కథ ఏంటి, అసలు ఆయన ఏ విధంగా ముందుకెళ్లారు అనే అంశాలు కేవలం ఒక 10-15 నిమిషాలు చెప్పారు. జస్ట్ 10-15 నిమిషాలు అంతే. ఆ 10-15 నిమిషాల తర్వాత మిగతా ఆయన ప్రసంగం మొత్తం కేసీఆర్ నామస్మరణే సరిపోయింది. కేసీఆర్ 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 అంటూనే ఉన్నాడు ఆయన. కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీఆర్ కానీ కవిత కానీ వాళ్ళు కూడా అన్నిసార్లు కేసీఆర్ని తలుచుకోరేమో. అయిపోయింది కేసీఆర్ కథ, పని అయిపోయింది, కథం. ఆయన సున్నాకి పరిమితం అయ్యాడు. జనాలు కూడా కేసీఆర్ని మర్చిపోయారు, బీఆర్ఎస్ని మర్చిపోయారు. జనాలకు కూడా మళ్ళీ వాళ్ళు రావాలని లేదు, వాళ్ళ గురించి ఎవరు గుర్తుపెట్టుకోవాలని కూడా అనుకోవట్లేదు. మీరే ప్రతిసారి ఏ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం జరుగుతున్నా, ఏమవుతున్నా, సిచ్యువేషన్ ఏమున్నా, వరదొచ్చినా, వానొచ్చినా, లేకపోతే కరువు వచ్చినా, ఏమొచ్చినా సరే కేసీఆర్ 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 కేసీఆర్. అరే అయిపోయిందండి, కేసీఆర్ది అయిపోయింది. ఆయన చేసిన అవినీతి గురించి అందరికీ తెలుసు, ఆయన చేసిన అక్రమాల గురించి అందరికీ తెలుసు. అందుకే సున్నాకి పరిమితం చేసి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారు. మీరు వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. మరి మీరేం చేశారు ఈ 2 ఏళ్లలో? ఈ 2 ఏళ్లలో మీరేం చేశారు? దాని గురించి చెప్పండి ప్రజలకి. మేము పలానా చేసాం, పలానా చేస్తాం, ఇంకా చేస్తాం, కొంత ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం సర్దుకుందాం, ఇవి చెప్పండి ప్రజలకి.